మాడ్యూల్ వచ్చి క్యాలెండర్ మాడ్యూల్, ఫస్ట్ మాడ్యూల్ క్యాలెండర్ మాడ్యూల్. ఓకే, ఇక్కడ క్యాలెండర్ మాడ్యూల్ అయితే ఏం చెప్పాలి? ఇంపోర్ట్ క్యాలెండర్. ఏం చెప్పాలి ఇక్కడ? ఇంపోర్ట్ క్యాలెండర్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వీక్ డే ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు యాక్చువల్లీ క్యాలెండర్ అనేది కన్స్ట్రక్టర్. ఈ క్యాలెండర్ మాడ్యూల్లో క్యాలెండర్ అనే మెథడ్ని తీసుకుంటున్నాం, రైట్? ఫస్ట్ వీక్ డే ఏమని చెప్పాము? 0. ఇక్కడ చూడండి, రన్ చేసి చెప్తాను. అవుట్పుట్ ఏమొచ్చింది? 1 to ఇదేమిటిది? ఏ వాల్యూ? 1 సెకండ్. ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఇయర్ 2026. 2 అంటే ఏ మంత్ వస్తుంది? ఫిబ్రవరి. 1 అంటే జనవరి. ఈ క్యాలెండర్ వాల్యూ స్టార్ట్ వీక్ డే ఫస్ట్ అని చెప్తాం 0 అంటే మండే కింద స్టార్ట్ అవుతుంది. మండే 0, సండే 6. మండే 0, సండే 6. ఇప్పుడు డేట్ ఇన్ క్యాలెండర్ డాట్ ఐటరేటెడ్ మంత్ డేస్. ఏ మంత్ తీసుకున్నాం? ఫిబ్రవరి మంత్ తీసుకున్నాను. ఏ ఇయర్ తీసుకున్నాను? 2026. ఒక్కొక్క వాల్యూ తీసుకోండి. డేట్ ఒక్కొక్క డేటు రీడ్ చేయండి. డేట్ 0 కాకపోతే ఏ వాల్యూ ప్రింట్ చేద్దాం? డేట్ కామా ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ అంటే అదే లైన్లో ప్రింట్ అవుతుంది. లెట్ us రన్ దిస్. ఇప్పుడు వాల్యూ ఏ వచ్చింది? ఏ వాల్యూస్ వచ్చినాయి? 1 to 28 వచ్చినాయి. ఇప్పుడు అలా కాకుండా నాకు జనవరి క్యాలెండర్ ప్రింట్ అవ్వాలనుకోండి, ఏం చేయాలి? 1 వెరీ గుడ్. 1 అని చెప్పి సేవ్ చేసి రన్ చేస్తే ఏమొస్తుంది మనకి అవుట్పుట్? 1 to 31. 1 to 31. ఇది అర్థమైందా? ఇప్పుడు అలా కాకుండా నాకు 2025 క్యాలెండర్ కావాలనుకోండి. 2025లో నాకు క్యాలెండర్ కావాలి. ఏది? డిసెంబర్ క్యాలెండర్ కావాలనుకోండి. ఎలా చెప్పాలి? 12 to 25. తేజ 12 సార్. 12. వెరీ గుడ్. సేవ్ చేయండి, రన్ చేయండి. ఏమొచ్చింది? ఇది జనవరి 2025 డిసెంబర్ క్యాలెండర్దే. ఓకే, అంటే మీరు ఏం చెప్పాలి ఇక్కడ? క్యాలెండర్ ఫంక్షన్స్ అన్నిటి కూడా యూ టు ఇంపోర్ట్ క్యాలెండర్. క్యాల్ ఇది ఆబ్జెక్ట్. ఎందులో చెప్తాం? క్యాలెండర్ ఫస్ట్ వీక్ డే 0. మీరు ఒక్కొక్క డేటు ప్రింట్ చేయాలనుకోండి, ఏం చెప్పాలి? ఇయర్ చెప్పాలి, మంత్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. C2. ఇప్పుడు ఇంపోర్ట్ ఇది షేర్ అవుతుందా? ఎస్. ఓకే, ఇప్పుడు క్యాలెండర్ దాంట్లో నాకు ఒక పర్టికులర్ ఇయర్ క్యాలెండర్ కావాలి. ఓకే, ఇది రన్ చేసి చూపెడతాను, చూడండి. ఏమొచ్చింది? 2026 ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొత్తం వాల్యూస్ అన్ని వచ్చినాయా లేదా? ఇయర్ క్యాలెండర్ మొత్తం ప్రింట్ అయిందా లేదా? ఓకే, ఇది చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇంపోర్ట్ క్యాలెండర్ అనేది ఏమిటి? క్యాలెండర్ ఏమిటి? మాడ్యూల్. ఏ ఇయర్ క్యాలెండర్ కావాలి నాకు? 2026. మాడ్యూల్ చెప్పి మాడ్యూల్ డాట్ క్యాలెండర్ మాడ్యూల్లో ఏ ఫంక్షన్ వాడతాం? క్యాలెండర్ అనే ఫంక్షన్. వి పాస్ ఇయర్ టు ఇట్. ఇయర్ ఏమిటి? 2026. అది ఎందులోకి వస్తుంది? ఇయర్ క్యాల్లోకి వస్తుంది. అది స్ట్రింగ్ కింద వస్తుంది, అది ప్రింట్ చేస్తాం. అర్థమైందా? ఓకే, రన్ చేయండి. సార్ అదే ఫస్ట్ వన్ మీరు అదేగా, ఓన్లీ మంత్ వరకే ప్రింట్ చేశారు కదా సార్? ఏది? ఇదిగో ఫస్ట్ వన్ సార్, ఫస్ట్ వన్. ఓకే, ఆ మంత్ చెప్పకపోతే ఇయర్ మొత్తం ప్రింట్ అవుతుందనే అది తెలియదు నాకు ఆ ఫంక్షన్. ఓకే, అంతేనా? సార్ అంటే అక్కడ థర్డ్ వన్. ఒకసారి విల్ చెక్ ఇట్. ఇది చూడండి. ఏ క్యాలెండర్ కావాలంటే ఆ క్యాలెండర్, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ది ప్రింట్ అవుతుంది. ఇది ఓకేనా? ఓకే సార్. ఇది స్ట్రింగ్ అని వస్తుంది.
సపోజ్ నాకు 300 క్యారెక్టర్స్ ప్రింట్ అవ్వాలనుకోండి, ఏం చెప్తాం? తేజ మళ్ళీ వస్తాను, ఐ కమ్ బ్యాక్ టు యూ. 300 క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, కాల్ చెప్తే అన్ని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు తేజ ఏమిటి చెప్పు, ఒకసారి చెప్పు. C1. 1 సెకండ్, 1 సెకండ్, ఐ ఓపెన్ దిస్. చెప్పు. ఈ మంత్ తీసేద్దాం అంటావా? అంటే అదేనా నీ డౌట్? ఆ థర్డ్ లైన్ మనం తీసుకున్నాం కదా సార్, కాల్ డాట్ ఐటమ్ క్యాల్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, క్యాల్ అనేది ఆబ్జెక్ట్. ఒక్కొక్క డేటు ఇప్పుడు అందులో ఇప్పుడు 2025-12లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 31 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ ఎందులోకి వస్తుంది? డేట్లోకి ఏమొస్తుంది? 1 వస్తుంది. డేట్ 0 కాకపోతే ఆ వాల్యూ ప్రింట్ చేసాం. మళ్ళీ డేట్లోకి ఏ వాల్యూ వస్తుంది? ఇది వి అనుకో, డేట్ అని అనుకో కావాలంటే. ఎక్కడ సార్, అంటే నేను కాల్ డాట్ ఐటమ్ మంత్ డేట్స్ అని ఇచ్చాను కదా సార్. యాక్చువల్గా మనం ఇయర్ మంత్ చెప్తే కనుక ఆ వాల్యూస్ తీసుకుంటాం, ఆ మంత్లో వాల్యూస్ వస్తాయి. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇదేమిటిది? న్యూ ఫైల్ కాదు కదా, న్యూ షేర్. ఏం తీసుకోవాలి? C1 అయిపోయింది కదా, C2 అయిపోయింది, C3. ఇది రన్ అవ్వట్లేదు, ఇలా ఇస్తే ఓకే ఇంపోర్ట్ క్యాలెండర్ అని చెప్పండి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూపెడతాను, చూడండి. ఇక్కడ ఏమొచ్చింది? మండే టు అండ్ సండే. తర్వాత మండే అబ్రివేషన్ ఏముంది? MON. సండే అబ్రివేషన్ SUN. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా ఇస్తే, ఈ లైన్ ఇస్తే రన్ అవటం లేదు, ఇలా మార్చండి, ఐటరేటర్ కింద మార్చండి. ఓకే, ఇప్పుడు ఫర్ వాల్యూమ్ క్యాలెండర్ డాట్ డే అబ్రివేషన్ వాల్ అన్నారు అనుకోండి. కావాలంటే మీరు ఇలా ఇస్తే ఏమవుతుంది? ఎండ్ లైన్ లో వస్తుంది సార్, సైడ్ బై సైడ్. అక్రాస్ వస్తుంది. ఓకే, ఒకసారి అవుట్పుట్ షేర్ చేస్తాను. ఏమొచ్చింది ఇక్కడ? సండే, మండే టు మండే టు సాటర్డే సండే వచ్చిన తర్వాత మండే అబ్రివేషన్ ఏమిటి? MON. సండే అబ్రివేషన్ సండే. ఒక్క నిమిషం, C3 కదా. ఇక్కడ కావాలంటే బయటకు వచ్చాక ఓ డమ్మీ ప్రింట్ యూజ్ చేయండి. సేవ్. ఈ షెల్లో చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది. ఫస్ట్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. మండే వాల్యూ 0, ట్యూస్డే వాల్యూ 1, ఇలా సండే వరకు వస్తుంది. మండే అబ్రివేషన్ ఏమిటి? MON. సండే అబ్రివేషన్ SUN. ఏం చేసాం? ఇప్పుడు క్యాలెండర్ అనే దాంట్లో ఏది వాడాలి? డే అబ్రివేషన్, డే_ABBR వాడితే ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఇదో లిస్ట్ కింద ఉంటుంది. ఏముంటుందండి ఇక్కడ? యాక్చువల్గా మీరు ఈ క్యాలెండర్ అబ్రివేషన్ ప్రింట్ కనుక మెషిన్ దాంట్లో ప్రింట్ అవుతుంది, అందుకోసం నేను ఫర్ లూప్ వాడి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? మాట్లాడలేదేమిటి? తేజ, ఆంజనేయులు, ఎస్తర్. ఎస్ సార్. సార్ మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే, మీరు అర్థం అవుతాం అడిగి నాకు ఇమీడియట్గా అడగాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమని చెప్పాము? ఇంపోర్ట్ క్యాలెండర్. ఇప్పుడు నాకు అబ్రివేషన్ ఎలా ఉంటుంది? డే ABBR అంటే మండేకి అబ్రివేషన్ MON, ట్యూస్డేకి అబ్రివేషన్ TEE, అలా సండేకి అబ్రివేషన్ SUN. ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఈ క్యాలెండర్ డాట్ డే అబ్రివేషన్ అనేది టపుల్ కింద ఉంటుంది. దేని కింద ఉంటుంది? టపుల్. ఇప్పుడు డే ABBR అంటే వస్తుంది మనకి వాల్యూ. డే ABBR అంటే ఏ వాల్యూ వస్తుంది? MON.
తర్వాత డేవిబిఆర్ ఆఫ్ 6 అంటే ఏ వాల్యూ వస్తుంది? ఎస్బిఎన్. ఆ వాల్యూస్ వస్తాయి. ఇది అర్థమైందా? ఎస్ సార్. రామ్, ఎస్ సార్. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? మురళి అండ్ నరేంద్ర, ఇంకోటి ఎవరో చూస్తారు. ఓకే, మీరు ఎవరైనా ఫాలో అవుతే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. సార్ ఇక్కడ జీరో మెన్షన్ చేశారు కదా సార్. ఎస్. ఫస్ట్ వాల్యూ ఏమిటి? మండే వాల్యూ ఎంత? 0. మండే వాల్యూ 0. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 3 పెట్టాను, ఏ వాల్యూ వస్తుంది? మండే 0, ట్యూస్డే 1, వెన్స్డే 2, థర్స్డే 3. అంతే కదా? ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి నాకు. ఏమొచ్చింది? అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇది టపుల్ కింద వస్తుంది. ఒక్కసారి ఇది నేను తీసేస్తున్నాను. యాక్చువల్గా ఇలా ప్రింట్ చేస్తే టపుల్ వాల్యూ ప్రింట్ అవ్వట్లేదు ఇందులో. ఓకే, మీరు ఒక్కొక్కటే రన్ చేయాల్సిందే. ఇదిగో ఇక్కడ మీకు వాల్యూస్ ఏమొస్తున్నాయి? అడ్రస్ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఆ వాల్యూస్ రావాలంటే నేను ఏం చేయాలి? ఐ హావ్ టు రైట్ లూప్ వాడుతున్నాను. ఎలా వాడాలి? ఫర్ వాల్యూమ్ ఫర్ వాల్యూమ్ calendar dot day underscore AVBR. ఓకే, ప్రింట్ అండ్ ఈక్వల్స్ టు స్పేస్. బయటకు వచ్చాక నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఇది రాసి. ఓకే, ఇది రన్ చేద్దాం. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? ఎస్తారు. ఎస్ సార్. మీ ఎక్కడ అర్థం అవ్వమని అడగండి. మళ్ళీ నేను క్వశ్చన్లు అడిగినప్పుడు మటుకు ఆలోచించకూడదు. ఓకే, నేను మళ్ళీ అడుగుతాను. నెక్స్ట్ C3 అయిపోయింది కదా, C1, C2, C4 అయింది. ఎస్, ఇది చూడండి, షేర్ అవుతుందా? ఇప్పుడు వీక్ డే నేమ్స్ కావాలనుకోండి, ఎలా? ఎబ్రివేషన్ కాదు, ఏం ప్రింట్ అవ్వాలి? ఏమొచ్చినాయి? మండే టు సండే వచ్చినాయి కదా. ఒక్క నిమిషం, ఎక్కడో డమ్మీ ప్రింట్ వాడండి. మీరు వాడతారు ఇప్పుడు ఫస్ట్ వీక్ డే నేమ్స్ అంటే ఏమొస్తాయి మనకి? ఎబ్రివేషన్స్ రావు, పూర్తి నేమ్ వస్తుంది. సండే, మండే, ట్యూస్డే, అలా సాటర్డే దాకా. అదే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు క్యాలెండర్ డే నేమ్ ఆఫ్ 0 అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? మండే. డే నేమ్ ఆఫ్ 6 అంటే వస్తుంది సండే. ఇగో ఫస్ట్ ఏమొచ్చింది? ఇది టపుల్ కింద వస్తుంది. ఈ టపుల్లో వాల్యూస్ ఏమన్నాయి? ఫస్ట్ ఏముంది వాల్యూ? ఫస్ట్ డే ఆఫ్ మండే, ట్యూస్డే. లాస్ట్ డే వస్తుంది సండే. ఫస్ట్ డే వస్తుంది 0 అంటే మండే, 6 అంటే సండే. ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది దేనికి? అది క్యాలెండర్ డాట్ ఏమిటి ఫంక్షన్ ఏంటి? డే నేమ్. ఎస్తారు, ఫాలో అయ్యావా? ఎస్ సార్. వెరీ గుడ్. ఒక్క నిమిషం, మిగతా రాసి అయిపోయింది. నెక్స్ట్ ఇంక రాయాలి. ఏమన్నా ఫంక్షన్
HTML క్యాలెండర్ తర్వాత జనరేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి 7 ఫంక్షన్ లీప్ ఇయరే కాదు డిటర్మిన్ చేయొచ్చు. కోడ్ రాయక్కర్లేదు. ఏం ఆర్డర్ రాయొచ్చు? క్యాలెండర్ డాట్ ఈజ్ లీప్ ఆఫ్ సార్ షేర్ అవట్లేదా? షేర్ అవట్లేదా? ప్లీజ్ సార్. ఒక్క నిమిషం. వన్ సెకండ్. సో డిస్ప్లే ఓకే. ఇప్పుడు ఓకే అంటే ఓకే. ఇప్పుడు చూడండి ఈజ్ లీప్ అని చెప్పామనుకోండి ఏమొస్తుంది? లీప్ ఎయిర్ అయితే ట్రూ, లేకపోతే ఫాల్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ సేవ్ చేయండి, రన్ చేయండి. ఇది C5 రన్ చేస్తే వస్తుంది. లీప్ ఎయిర్ అయితే ఏమొస్తుంది మనకి? ట్రూ. 2024 లీప్ ఇయర్ కాబట్టి ట్రూ. సపోజ్ విల్ చేంజ్ ద ఇయర్. నేను 2025 చెప్పాను. ఈజ్ ఇట్ ఏ లీప్ ఇయర్? నో. సో ఏమొస్తుంది మనకి? రన్ చేస్తే రావాలి. ఏంటిది 2025 కూడా అక్కడ మన వాల్యూ సారీ ఇక్కడ మిస్టేక్ ఉంది చెప్పండి. 24 చేంజ్ అక్కడ 24 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి? యూ షుడ్ మేక్ ఇట్ 25. ఓకే, సేవ్ ఇట్, రన్ ఇట్. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? 2025 లీప్ ఇయర్ కాదు, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సపోజ్ మీరు పాస్ చేసిన ఇయర్ లీప్ ఇయర్ అయితే ఇట్ రిటర్న్స్ ట్రూ, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ఫాల్స్. అర్థమైందా? ఏ ఫంక్షన్ ఈజ్ లీప్? ఏ ఫంక్షన్ ఇది? ఈజ్ లీప్. ఇప్పుడు మీకు ఇంకొక ఫంక్షన్ ఒకటి ఉంది. సపోజ్ 2 ఇయర్స్ ఇచ్చి ఆ 2 ఇయర్స్ మధ్య లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. వీ కెన్ కౌంట్. ఇది లీప్ కౌంట్ ఈక్వల్స్ టు క్యాలెండర్ డాట్ లీప్ ఇయర్స్ బిట్వీన్ సే 2000 కామా 2000 లీప్ ఇయర్స్ ఇయర్. లీప్ డబ్ల్యూ కొట్టున్నారు సార్. లీప్ ఒక్క నిమిషం. లీప్ డేస్ ఏమొస్తాయండి ఇక్కడ? ఈ మధ్యలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో వస్తాయి. ఏమొస్తాయి? యాక్చువల్గా లీప్ డేస్ అంటే ఈచ్ లీప్ ఇయర్ అయితే February 29 ఉంటుంది కదా, అది కౌంట్ అవుతుందన్నమాట. ఆ లీప్ ఇయర్ది ఏమిటి అవుట్పుట్ రాలేదా ఏమిటి? ఒక్కసారి మన వాల్యూ ప్రింట్ చేయలేదు కదా. ప్రింట్ సేవ్ చేయండి. ఓకే, లెట్ us run this. ఎన్ని ఉన్నాయి? టోటల్ 8 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 8. ఫాలో అవుతున్నారా? ఇది దేనికి? ఇది అవి మీరు ప్రింట్ చేయొచ్చు. ఇయర్స్ ఏంటి అన్నది ప్రింట్ చేయొచ్చు. లీప్ కౌంట్ కాకుండా అది ఎలాగో చూడండి. 2000 నుంచి 30 లోపల 8 ఉన్నాయి. ఓకే, అలా కాకుండా మీరు ప్రింట్ చేద్దామని అనుకున్నారు అనుకోండి ఇయర్స్, ఎలా? లిస్ట్ కింద చెప్పచ్చు. ఎలా? కామా ఇయర్ ఇన్ ఇయర్ ఎటువంటి రావాలి? ఫర్ ఇయర్ ఇన్ రేంజ్ 2000 కామా 2030
ఇఫ్ ఎటువంటిది అవ్వాలి, క్యాలెండర్ డాట్ ఈజ్ లీప్ ఆఫ్ ఇయర్. ఎటువంటివి వస్తాయి మనకి ఇది చెప్పండి. ఇది ఓన్లీ ఎల్ఈపిఎస్ మాత్రమే వస్తుంది సార్. ఇదేంటిది తెలియదు. ఎక్కడ ఒక్క నిమిషం, స్క్వేర్ బ్రాకెట్ ఎక్కడ పెట్టాలి? ఎస్, హియర్ యూ టు. ఓకే, ఎటువంటి వాల్యూస్ వస్తాయి? ఓన్లీ ఎల్ఈపిఎస్ మాత్రమే. ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఇయర్ తీసుకుంటాం. ఎందులో అది 2000 నుంచి 2030 దాకా. ఎటువంటి ఇయర్స్ ఈ లిస్ట్ లోకి వస్తాయి? ఇఫ్ క్యాలెండర్ డాట్ ఈజ్ లీప్ ఆఫ్ ఇయర్ అవ్వాలి. అదే ఇయర్ అవ్వాలి, లీప్ ఇయర్ అవ్వాలి. దేనికి ఇది? ఇది దేనికి? ఇది టు ప్రింట్ లీప్ ఇయర్స్ ఇన్ ద రేంజ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులోనే క్యాలెండర్ లోకల్ టెస్ట్ క్యాలెండర్, లోకలైజ్డ్ ద టెస్ట్ క్యాలెండర్ ఉన్నాడు. ఇదేంటో చూద్దాం. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ 2 గివెన్ డేట్స్ అన్నది ఎక్కువ వాడుకుంటూ ఉంటాం. ఏ టెస్ట్ కింద వస్తుంది? ఈ 2026 లో ఏ క్యాలెండర్ వస్తుంది మనకి? ఫస్ట్ మంత్, అది టెక్స్ట్ ఇందులోకి వస్తుంది. ఇది ప్రింట్ చేయండి. సపోజ్ ఇందులో 1 to 150 క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలనుకోండి, ఇది స్ట్రింగ్ కింద వస్తుంది. ఎక్కడి నుంచి? లోకల్ మొత్తం అంతా ఇయర్ మొత్తం టెక్స్ట్ కోలన్ 150. ఒక్కసారి ఓకే, ఫార్మాట్. ఒక్క నిమిషం, రిజల్ట్ అనండి. జాన్ క్యాలెండర్ తీసుకుంటున్నాను. ఎవరిది? ఫార్మాట్ మంత్. ఇది లోకల్ టెస్ట్ నాట్ డిఫైన్ అంటుంది. ఇది రన్ చేసిందేగా. లాక్ ఓహో, ఓకే. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక్క నిమిషం, లెట్ us run this and I explain. ఏంటిది?
ఏమైనది ఎక్కడ ఈస్ ఎక్కడ క్యాలెండర్ లోకల్ ఎల్ఎస్ వాళ్ళ లోకల్ టెక్స్ట్ క్యాలెండర్ డాట్ లాక్ టెస్ట్ ఇప్పుడు లాక్ టెస్ట్ ఇప్పుడు ప్రింట్ లాక్ టెక్స్ట్ అంటే ఏం ప్రింట్ అందులో 1 తీసుకున్నాం అందులో ఎర్రర్ వస్తుంది ఫాలోన్ 150 తప్పే ఉన్నది రిజల్ట్ అనేది స్ట్రింగ్ కింద వచ్చింది ఎక్కడ ఎర్రర్ వచ్చింది 1 సెకండ్ unsupported local setting format మంత్లీ వస్తుంది మంత్ నేమ్ ఇది నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను ఈ ఫంక్షన్ ఓకే ఇప్పుడు ఇంకో ఫంక్షన్ ఉంది క్యాలెండర్ మంత్ అని క్యాలెండర్ డాట్ మంత్ ఆఫ్ 2026, 1 print Jan 2026 ఏ పర్టికులర్ మంత్ క్యాలెండర్ కావాలంటే ఆ మంత్ క్యాలెండర్ తీసుకోవచ్చు ఓకే ఫాలో అయ్యారా నరేంద్ర ఫాలో అయ్యారా ఇది ఎస్ సార్ ఇది మీరు ప్రాక్టీస్ అయ్యింది ఇందులో ఏంటంటే మెయిన్గా పర్టికులర్ కంటెస్ట్ వచ్చినప్పుడు మనం చేస్తాం ఓకే నెక్స్ట్ క్యాలెండర్ మంత్ అబ్రివేషన్ ఉంది ఇప్పుడు ఇది ఏమొస్తుంది ఓహో ఇది రావట్లేదు ఇలా చేద్దాం ఓకే టపుల్ కింద ఉంటే అది రావట్లేదండి సి మంత్ అబ్రివేషన్ కింద కావాలనుకోండి ఫర్ వ్యాలిన్ జనవరి అని పూర్తిగా రాకుండా ఎలా వస్తుందన్నమాట జేఎన్ ఎస్ అది వస్తుంది అర్థమైందా ఇది దేనికి ఇది మంత్ అబ్రివేషన్ సారీ దేనికి ఇది మంత్ అబ్రివేషన్ అయితే కనుక ఓకే జనవరి అని పూర్తిగా రాదు ఇగో జాన్ ఫెబ్ అలా వస్తుంది ఇగో చూడండి ఇది మంత్ అబ్రివేషన్ అలా కాకుండా మీకు మంత్ నేమ్ ఫుల్గా రావాలనుకోండి ఓకే మంత్ నేమ్ ఫుల్గా రావాలంటే అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అబ్రివేషన్ కాదు రన్ చేద్దాం ఇది 1,4 ఇస్తే రేంజ్ లో 1 నుంచి 3 దాకా వస్తాయి ఏమొచ్చింది ఇది ఏమిటిది
లిస్టా టపులా? ఇదేమిటిది? అలాగే లిస్టా టపులా ఇది? ఇది లిస్ట్ సార్. లిస్ట్, వెరీ గుడ్. అలా కాకుండా నాకు పర్టికులర్గా 0 చెప్పాను అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది ఇక్కడ? మంత్ నేమ్ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? జనవరి పూర్తిగా జనవరి. వస్తుంది. అర్థమైందా ఇక్కడ? ఏమిటిది? మంత్ నేమ్ ఆఫ్ ఇదే, సారీ 0 కాదు, 1 నుంచి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? 1. రేపటి నుంచి టైప్ చేసి రన్ చేసి ఉంచుతానండి, కొంచెం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది మీకు. ఓకే, మరీ టైం కిల్ అవుతుంది. ఇదిగో జనవరి వచ్చిందా లేదా? 0 నుంచి రాదు, ఎక్కడి నుంచి వస్తుంది మనకి? 1 నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పటిది ఇదే వస్తుందో చూడండి. మంత్ క్యాలెండర్ ఆఫ్ క్యాలెండర్ ఆఫ్ 2026 మంత్ చెప్పండి. మంత్ ఇక్కడ జాన్ చెప్పాను. ఇక్కడ మనకి వాల్యూస్ ఎలా వస్తాయి? వీక్ ఇన్ మ్యాట్రిక్స్ ప్రింట్ వీక్. ఇదేంటిది? ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇది సండే నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? సారీ, మండే అనుకుంటాను. మండే ఏది? మండేనా? కరెక్టేనా? మండే. ఈ 3 0. సో రిమైనింగ్ ఈ 30. ఫాలో అవుతారా? ఇది దేనికి? ఇది మ్యాట్రిక్స్ కింద ప్రింట్ అవుతుంది. అంటే మ్యాట్రిక్స్ అంటే సార్, మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ అంటే రోస్ కాలమ్స్ ఉంటాయి. ఓకే, వీక్ ఒక్కొక్క వీక్, ఓకే, ఒక్కొక్క లిస్ట్ కింద వస్తుంది. ఓకే సార్. ఓకే, మంత్ రేంజ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ మిగతా ఫంక్షన్స్ రేపు చెప్తానండి.